efforts you have put in for this film, and we wish you all the very best. Thank you, మంచి sir. సక్సెస్ మీకు రావాలని కోరుకుంటూ, ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ కథని పిచ్చింగ్ చేయడానికి అయితే దీని మీద రిస్క్ చేసి మిమ్మల్ని ఎవరు నమ్మరు కాబట్టి మీరే దీని మీద డబ్బు పెట్టి ఇవన్నీ చేయడానికి వాట్ ఈస్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్? ఆర్ యూ డెస్పరేట్ ఇనఫ్? అంటే ఇలాంటి కథ చేస్తే యూ కెన్ వెరీ ఈజీలీ పెనిట్రేట్ ఇన్ టు ది మార్కెట్, ఎక్కువ నేమ్ అండ్ ఫేమ్ ఇమేజ్ వస్తాయి, స్కోప్ ఉంది అలాగనా, లేకపోతే వాట్ హ్యాస్ రియల్లీ ఇన్స్పైర్డ్ యూ? మీరు చాలా పెద్ద క్వశ్చన్. ఐ మీన్ అంత ఆలోచించి అంత లేదు సార్. నేను అంత ఆలోచించింటే ప్రొడ్యూసింగ్ చేసేదానికి కాదేమో. అంటే పెయిన్ అంటే స్టార్ట్ చేశాక తెలుస్తుంది కదా ఎన్ని. ఇట్స్ ఆల్ రిస్క్ విత్ మనీ. సో డబ్బులు వెళ్తుంటాయి అండ్ ఒక స్టేజ్ లో వదిలేద్దామన్న ఫీలింగ్ వస్తుంది. అలా వచ్చింది సార్. ఓకే. అంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఏదో అయ్యిందని కదా. డబ్బులు మేము సోర్సింగ్ అనేది కొంచెం కష్టమైంది మధ్యలో. అండ్ థ్యాంక్ గాడ్ మై మదర్ షీ సోల్డ్ హర్ ల్యాండ్ అండ్ షీ గివ్ మనీ ఫర్. అంటే ఇప్పుడు స్టిల్ ఆర్ యూ విత్ ది సేమ్ ప్రాబ్లమ్? ఏదైనా మీకు వే అవుట్లు వచ్చినాయా? బిజీ రేపు రిలీజ్ April 18th అంటున్నారు. ఫినాన్షియలీ సార్? yes. No, I am not in a safe place, sir. Okay. Financially, yes. With the film budget, no. Okay. బట్ ఈ ఇన్స్పిరేషన్ ఏంటన్నదే నేను ఇందాక అడిగింది. అసలు ఈ కైండ్ ఆఫ్ కథని తయారు చేయడానికి ఇది నాకు అంటే నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాను సార్. కోవిడ్ లో నాకు ఒక 30 days సేమ్ డ్రీమ్ వచ్చింది. ఒక చిన్న బాబు రావడం, ఒక హెల్ప్ అడగడం, ఇలా హాస్పిటల్ ఎవ్రీథింగ్. అంటే ఒకలాంటి భయం కూడా అయింది, అంటే హాంటింగ్ డ్రీమ్ లాగా. సో నేను పెన్ను పేపర్ తీసుకొని రాశాను. ఆ తర్వాత డ్రీమ్ ఆగిపోయింది. రాయడం మొదలెట్టాక డ్రీమ్ ఆగిపోయింది. ఇది చాలా సినిమాటిక్, బట్ ఐ స్వేర్ దిస్ ఈస్ ట్రూ. సైకాట్రిస్ట్ ఎవరైనా కన్సల్ట్ చేసి? నాకు పిచ్చి లేదండి. కాదు, దాని పిచ్చి గురించి కాదు. వై దిస్ డ్రీమ్ అండ్ దిస్ లేదు. అండ్ కెన్ యూ బిలీవ్ ఈ సబ్జెక్ట్ ఇందాక చెప్పినట్టు ఫినిష్ అయ్యేసరికి ఈ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇండియా మొత్తాన్ని, ఒక డాక్టర్ కి అయిన ఇన్సిడెంట్ ఇందులో ఉంది. ఇండియా మొత్తం యూనో ఆ న్యూస్ విని దే జస్ట్ షుక్ ఇన్ ద that thing happened. So somewhere dotted are connected, sir. Okay. But I correct, and with all the due regards, psychiatry does not mean insanity. Yeah. It has more scope and more area to relate and study. Okay. మీరు అలా అనగానే ఇప్పుడు ఇంకో రకంగా వైరల్ అవుతుంది. Psychiatry I told that press under నా friends అని చెప్పాను, please. No, psychiatry does not mean that. I know. Not insanity alone. Yeah. చాలా డ్రీమ్ అనాలిసిస్, డ్రీమ్ సైకాలజీ, దాంట్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అఫ్ కోర్స్, అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్. అండ్ డైరెక్టర్ గారు సాయి రాజేష్ గారు, అసలు ఈ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఫెమిలియారిటీ ఇంతకు ముందు అంటే ఇలాంటి కథలు విన్నప్పుడు గబుక్కుని ట్యాగూర్ లో చిరంజీవి గారి సీను, హాస్పిటల్ సీను అవన్నీ గుర్తొస్తాయి. వేర్ ది మెడికల్ సిస్టమ్ ఈస్ టోటలీ డూప్లికేటెడ్. అలాంటి ఇన్స్పిరేషన్స్ ఏమైనా కనిపించాయా ఆవిడ మీకు కథ చెప్పినప్పుడు? డెఫినెట్లీ అండి, అది ఉంది. ఏంటంటే ఠాగూర్ నుంచి ఉంది అట్లని కాదు. ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ గణేష్ సినిమాలో గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద చెప్పారు తను. ఇప్పుడు మనకి కోవిడ్ అయ్యాక అందరం మనం మీడియాలో వాటిలో చాలా చూస్తున్నాం ఇలాంటి ఇన్సిడెంట్స్. అందరికీ సుపరిచితమైన ఇన్సిడెంట్సే. ఈ సమస్య ఉంది, కానీ ఈ సమస్య పరిష్కారం ఏంటి అనేది ఒక లవ్ ద్వారా ఈ సినిమాతో చెప్పడం జరిగింది సార్. డెఫినెట్గా మనం అంటే తెలిసిన విషయం, అందరం మనం ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి మనిషి ప్రతి కుటుంబం ఈ సమాజంలో ఇలాంటి ఒక సమస్యను మనం ఫేస్ చేస్తూ ఉంటాం కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి. అలాంటి సమస్యని సమస్యగా చెప్పకుండా దానికి ఒక పరిష్కారాన్ని కూడా ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. సోమయ్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్.